హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కొరుట్లలోని గణేష్ కలర్స్లో అయితే ఉన్నాము. చాలా మంది అడిగిన ఉండే ప్రతి వీడియో కామెంట్ చేశారు గణేష్ కలర్స్కు సంబంధించిన వీడియో తీయమని చెప్పేసి. ఇప్పుడైతే ఈ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఏంటంటే మనకు 5 ఫీట్ల నుంచి పడితే 15 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. అండ్ అట్లనే చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్లో ఉన్న గణపతులు కూడా ఉన్నాయి. మీకు మాత్రం చూపిస్తా. అండ్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంతమంది కూడా బుకింగ్ చేసుకున్నారు. ఆ బుకింగ్ అనేది కూడా మనమైతే లోపలికి చూద్దాం. ఓకేనా? చలో, మీరు మాత్రం నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? చలో, ఇంకెందుకు లేటు, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గణేష్ కలర్స్కి సంబంధించిన అడ్రస్ అయితే చూద్దాము. మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్వి కలర్స్ అవతల సైడ్, అండ్ అటు సైడ్ వచ్చేసి మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. మనకు టీఎస్కే కలర్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడైతే ఒక్కొక్క గణపతి డీటెయిల్గా అయితే చూసేద్దాము. అండ్ ఇక్కడ గణపతి చూడండి, దాదాపు మనకు 8 నుంచి 9 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. మనకు ముంబై కాన్సెప్ట్లో దర్శనమిస్తుంది గణపతి. అండ్ మనకి ఇక్కడ శివలింగం కూడా ఇచ్చారు. అండ్ సింహాసనం పైన కూర్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్, పగిడి స్టైలు. పైన కూడా శేషనాగు ఎక్సలెంట్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా త్రిశూలం టైప్లో ఇచ్చారు. ఓకే, అండ్ చాలా సూపర్ ఉన్నది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో జగన్నాథ స్వామి అండ్ టెంపుల్ ఇచ్చారు. ఇటేమో శివుడు, అటు సైడ్ ఏమో మనకు కృష్ణుడు ఇచ్చారు. అండ్ పగిడి స్టైల్లో ఉంది మన గణపతి మాత్రము. అండ్ దాదాపు మనకు 8 నుంచి 10 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత ఎక్సలెంట్ ఉందో. ఆల్మోస్ట్ ఫుల్ కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటు వచ్చేసి మనకు గజరాజులు ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకొకటి మనకు ముంగడ ఒక గణపతి అయితే బుకింగ్ అయింది, చిన్న గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే చింతమణి గణపతి, చింతమణి స్టైల్లో ఉన్న గణపతి. అండ్ మనకు ఇక్కడ M67 అంట నెంబరు. ఎవరు బుక్ చేసుకున్నారో తెలియదు. మీరు మాత్రం తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ అయితే వేసేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు తప్పకుండా జై శివాజీ జై భవానీ అని చెప్పేసి కామెంట్ అయితే వేసేయండి. గణపతి కూడా ఫేసు చాలా అందంగా నీట్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. అండ్ పైననేమో మనకు శివాజీ మహారాజ్, అండ్ ఇటు సైడ్ కూడా మనకు గుర్రాలు ఇచ్చారు. ఓకే, చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా ఉన్నది. అండ్ పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ రో మొత్తం కూడా అవే గణపతులు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఈ గణపతి యొక్క స్కిన్ టోన్ చూడండి, చాలా ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ మొత్తం కూడా మనకు పాలరాయి టైప్లో ఇచ్చారు. అండ్ పైన బ్యాక్గ్రౌండ్లో మనకు వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. ఓకే, పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయింది. ఒక కిరీటానికి కలర్ కావాల్సింది ఉంది. అండ్ ఇక్కడ గణపతి వచ్చేసి దాదాపు 10 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఈ మోడల్లో ఉన్న గణపతులన్నీ ఇక్కడ అయితే మనకు డిఫరెంట్ కలర్స్లో అయితే మనకు దర్శనమిస్తున్నాయి. అండ్ ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే పగిడి స్టైలు. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు పార్వతీదేవి ఇచ్చారు. అండ్ ఈ గణపతి కూడా స్కిన్ టోన్ వచ్చేసి మనకు పాలరాయి టైప్లో ఇచ్చారు. ఓకే, చాలా సూపర్గా నడుతుంది. అండ్ మనకి ఇక్కడ కూడా మనకు నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి దాదాపు 10 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఓకే, చూసిరు కదా. ఇప్పుడే మనం 4-5 మోడల్స్ అయితే చూసినాము దగ్గరనే. ఇంకా మనకు ముంగడికి పోతే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ గణపతులు అయితే మనకు దర్శనమిస్తాయి. అండ్ ఇక్కడ కూడా గణపతి బుకింగ్ అయింది, M67 అని అంట. ఓకే, అండ్ హీరోలో కూడా చాలా నెంబర్ ఆఫ్ గణపతులు ఉన్నాయి. ఇగో రథం మీద బయలుదేరుతున్న గణపతి పగిడి స్టైల్లో ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి శివలింగము, శేషనాగు అండ్ గణపతి కూర్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ పైననేమో శివుడు పార్వతీదేవి బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి డిఫరెంట్ లుక్ ఉన్నది గణపతి మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇట్లా మంచిగా సర్కిల్ టైప్లో ఆర్చ్ ఇచ్చారు. ఓకే, అందంగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హరహర మహాదేవ శంభో శంకర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. శివుని అవతారంలో ఉన్న బుజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ మనకు పులి చర్మం పైన కూర్చున్న గణపతి. అండ్ స్కిన్ టోన్ కూడా మనకు పాలరాయి టైపులు ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ మనకు గజరాజ్ పైన కూర్చున్న గణపతి దాదాపు 7 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి గణపతి ఎంత అందంగా కనబడుతుందో. సూపర్ అండ్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం ఎక్సలెంట్ వేసారు. అండ్ ఇక్కడ చూడండి గణపతి, అరే మామూలు లేదు అసలుకి. లుకింగ్ స్టైలే వేరు అసలుకి గణపతి మాత్రం. అండ్ చెవులు కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో. మన పీట పైన కూర్చున్న గణపతి సూపర్ అంటే సూపర్ ఉన్నది. అండ్ ఇలా మనకి ఈ కలర్స్లో ఎక్కువగా స్కిన్ టోన్ చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ ఈ గణపతి కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నదో. స్కిన్ టోన్ చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఇక్కడ మనకు ఫ్లూట్ పైన కూర్చున్న గణపతి. అండ్ మనకు వెన్నకుండలు బ్యాక్ సైడ్లో అంటే కృష్ణుని అవతారంలో ఉన్నది. అండ్ ఇక్కడ చూసినాం కదా, చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చూసినాము ఇందులో. అండ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేస్తే బుకింగ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు చూసినాం కదా, ఇక్కడ మంచిగా వెలుతురుతో మీకు మంచిగా కనబడుతుంది చూడండి. శివలింగం, శేషనాగు, బ్యాక్గ్రౌండ్లో శివుడు పార్వతీదేవి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉన్నది. అండ్ మనకు గ్లాజీ కోటింగ్ వేసారు ఫేస్కి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే గణపతి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బుజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషను. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు శివుడు, బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ సూపర్ వేసారు. చాలామంది మనల్ని ఇక్కడ కలిసినప్పుడు చాలామంది అడిగిన ఉండే, అన్న బుజ్జ గణపతులు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి. ప్రస్తుతం మనకి ఇక్కడ
గణేష్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక గణపతి చూసుకున్నట్టయితే కృష్ణుని అవతారంలో ఉన్న బుజ్జ గణపయ్య చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ గణపతి యొక్క బొట్టి చూడండి, శివుడు వేసారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బుజ్జ గణపతి ఇవన్నీ కూడా అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో. ఇంతకుముందు మనం శివుని బ్యాక్గ్రౌండ్ చూసినాం కదా, ఇక్కడ ఏంటంటే సింపుల్గా అడిచిచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇంకో గణపతి అయితే అచ్చు వస్తుండే. అండ్ ఇక పూర్తి అటాచ్మెంట్స్ అన్నీ కాలేవు, ఆరబెడుతురు అన్నమాట, పచ్చిగా ఉన్నది మొత్తం. ఓకే, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి దాదాపు 8 to 9 feet వరకు అయితే హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది, ఇంకా అటాచ్మెంట్స్ అవన్నీ కాలేవు. ఇక్కడ చూసిరా, ఇవన్నీ అవే గణపతులు, నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఆల్రెడీ ఈ గణపతి బుకింగ్ కూడా అయింది, 48 నెంబర్ అంట. ఇక్కడ చూడండి నందీశ్వరుడు వారవా వేరే లెవెల్ ఇచ్చారు, రంకెలేస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది ఇట్లా. అండ్ స్కిన్ టోన్ కూడా మనకు బ్లూ కలర్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ గణపతి వచ్చేసి బొజ్జ గణపయ్య. ఈ గణపతి దాదాపు ఏం లేకున్నా 10 నుంచి 12 feet వరకు హైట్ అయితే ఉండొచ్చు. చాలా పెద్దగా ఉంది, మనకి ఇంకెక్కువనే ఉండొచ్చు హైటు. అండ్ ఇక్కడ చూడండి బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషను. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది. అండ్ ఈ కలర్స్లో చాలా వరకు ఈ గణపతులు బుక్ అయినాయి. అండ్ మీకు కావాలనుకుంటే మాత్రం తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. అండ్ ఫేస్ కూడా ఎంత అందంగా ఇచ్చారు చూసిరా, చాలా ఎక్సలెంట్ ఉంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్తో మనకు గణపతి మాత్రం వేరే లెవెల్లో కనబడుతుంది. అండ్ ఈ గణపతి వెనుక మొత్తం కూడా అవే గణపతులు ఉన్నాయి, ఇంకా కలరింగ్ వర్క్ కాలేదు. ఓకే, ఇటు సైడ్ కూడా అవే గణపతులు. ఇక్కడ స్కిన్ టోన్ కలర్ వేసి చూడండి, ఇవి మనకు లైట్ కలర్స్లో క్రీమ్ కలర్స్లో మనకు బాడీ కలర్ అయితే వేయడం జరిగింది. అండ్ పూర్తిగా ఇంకా కలర్ కాలేవు. అండ్ ఇక్కడ ఒక గణపతి అయితే బుకింగ్ అయింది, చూద్దాం ఎవరు బుక్ చేసుకున్నారు. అది KW, ఇదేంటిదో మనకు తెలియదు, 07 నెంబరు. అండ్ ఇక్కడ ఇవి కూడా సేమ్ అవే గణపతులు చూసినాం కదా. దాదాపు ఈ కలర్స్లో ఇలాంటి పెద్ద గణపతులు చాలా వరకు బుక్ అయినాయి. మీకు కావాలంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేయండి. ఇక్కడ కూడా పెద్ద గణపతి SNY అంట, ఎవరో 33 నెంబరు. మనం ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. ఇంకా కలరింగ్ అయిన గణపతులు కూడా ఇక్కడ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన కదా SNY అని చెప్పేసి, ఇదే గణపతి దాదాపు ఏం లేకున్నా 15 feet వరకు, 15 feet కంటే ఇంకెక్కన ఉంటుంది, అంత పెద్దగా ఉంది. విడ్త్లో కూడా చాలా పెద్దగా ఉన్నది చెప్పాలంటే, పగిడి స్టైల్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషను చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా కనబడుతుంది. ఇంకా పూర్తిగా కలర్ కాలేదు, ఇంకా పంచకు అవన్నీ కలర్ వేస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక బొజ్జ గణపయ్య దాదాపు ఏం లేకున్నా 12 feet వరకు హైట్ అయితే ఉండొచ్చు. అండ్ పీట పైన కూర్చున్న గణపతి. అండ్ మనకు ఇక్కడ అమృతం కోసము సాగర మదనం చేస్తున్న దేవతలు, రాక్షసులు. ఓకే, ఇటు సైడ్ మనకు రాక్షసులు ఇచ్చిర్రు, అటు సైడ్ ఏమో మనకు దేవతలు. ఓకే, పైననేమో మనకు శివుడు, అటు సైడు ఇట్లా శంఖం ఊదుతున్నట్టు మనకు కనబడుతుంది. ఓకే, దాదాపు 12 feet ఎబో ఉంటుంది గణపతి వచ్చేసి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య పగిడి స్టైల్లో ఉన్నది, దాదాపు 10 feet వరకు హైట్ అయితే ఉంటుంది ఈ గణపతి. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది ఈ గణపతి కూడా, పీట పైన కూర్చున్న గణపతి. అండ్ మా కిరీటం మధ్యలోనేమో కృష్ణుని ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఇచ్చారు, కలర్ వర్క్ కూడా చాలా సూపర్ ఉంది. ఆయన కిరీటం మధ్యలోనేమో విష్ణుమూర్తి. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ మోడల్సే మనకి ఇందులో కనబడుతున్నాయి గణేష్ కలర్స్లో. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. దాదాపు ఈ గణపతి 10 నుంచి 12 feet వరకు హైట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ సైడ్ మనం చూసినాం కదా ఇంతకుముందు, సేమ్ అదే గణపతి. ఓకే, ఇక్కడ అమృతం కోసం సాగర మదనం చేస్తున్న దేవతలు, రాక్షసులు. అండ్ ఇక్కడ మనకు ముంబై స్టైల్లో ఉన్న గణపతులు మనకైతే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. సింహాసనం పైన కూర్చున్న గణపతి, పగిడి స్టైల్ ఇచ్చారు. మనం స్టార్టింగ్లో చూసినాం కదా, అక్కడ పక్కకు ఇక్కడ మనకు శివలింగం ఇచ్చారు, అదే గణపతి. బట్ ఏంటంటే మనకు డిఫరెంట్ లుక్లో ఇచ్చారు. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా త్రిశూలం టైప్లో ఆర్చ్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ శేషనాగ్ ఆర్చ్ ఇచ్చారు, సేమ్ అదే గణపతి. అండ్ ఇక్కడ ఫేస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది, లుకింగ్ స్టైల్ వేరున్నది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని గణపతులు దగ్గరికి ఉండేసరికి కొంచెం చూపించడం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గణపతి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి నామాలు, అట్లనే హస్తాల మధ్యలో శంఖము, చక్రము. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గణపతి మొత్తం కూడా 6 చేతులు ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం కూడా మెరుస్తుంది, మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చినట్టు కనబడుతుంది మనకైతే. ఓకే,
పూర్తి ఇంకా కలర్ కాలేదు. ఇక్కడ ఈ రో మొత్తం ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు ఇటు సైడు. అండ్ ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది చూడండి, సింహాసనం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ మాత్రం ఎక్సలెంట్ కొట్టారు. ఇక్కడ మనకు అటు సైడ్ ఇటు సైడ్ గజరాజులు ఇచ్చారు. చూసురు కదా, మనము చూసుకుంటా పోయిన కొద్దీ గణపతులే కనబడుతున్నాయి, ప్రతి ఒక్కటి యూనిక్ స్టైల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అయోధ్య బాలరాముడు, అండ్ ఇక్కడ పైననేమో సూర్య భగవాను, అండ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి లాల్బాగ్ రాజా మోడల్ ఉన్న గణపతి. దాదాపు 7 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం కూడా ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు. ఇక్కడ చూడండి, శివుని అవతారంలో ఉన్న గణపతి. పైననేమో మనకు శేషనాగులు ఇచ్చారు 3. ఎక్సలెంట్ ఉన్నది గణపతి మాత్రం. అండ్ ఇక్కడ మొత్తం ఇంకా ప్రిపేర్ చేస్తారు సింహాసనం పైన కూర్చునే అవన్నీ. అండ్ ఇక్కడ గణపతికి స్కిన్ టోన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చారు, బ్లాక్ కలర్ టైప్లో. ఓకే. అండ్ ఇటు సైడ్ అన్నీ అవే గణపతులు ముంబై కాన్సెప్ట్ ఇవి. అండ్ కొన్ని గణపతులు కూడా బుకింగ్ అయినాయి, వెనక నెంబర్లు వేసారు. ఇగో ఇక్కడ చూడండి, ఈ గణపతి బుకింగ్ అయింది 32 నెంబర్. అండ్ ఇక్కడ కూడా ఈ గణపతి, ఇది కలరు సొంతంగా వాళ్ళే వేయించుకుంటున్నారు అన్నమాట. ఓకే. ఇగో ఇక్కడ గణపతి కలరింగ్ వేసిరు చూడండి, వెనక సూర్యభగవాని ఆర్చు. ఓకే, సూపర్ ఉన్నది. ఇటు సైడ్ అన్నీ మనం ప్రీవియస్గా మనము స్టార్టింగ్లో చూసినాం ఆ గణపతిలో. ఇక్కడ అన్నీ కూడా ముంబై కాన్సెప్ట్లో ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ మనము ఇందులో అన్నీ యూజ్ చేసినాము. అండ్ ఇందులో అన్నీ కూడా మనకు దుర్గామాతలు ఫుల్గా ఉన్నాయి అందులో అయితే మనకు. అండ్ ఇక్కడ కూడా మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్లో ఉన్న గణపతులు అన్నీ ఇక్కడైతే మనకు స్టోర్ చేసేసారు. అండ్ మనకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్, రిటైల్ కావాలంటే రిటైల్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు హోల్సేల్గా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా గణేష్ కలార్స్కి విజిట్ చేయండి. మీకు నచ్చిన గణపతి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గణపతి చూడండి, ముద్దుగా మంచిగా కనబడుతుంది. బొజ్జ గణపయ్య చూడండి ఎంత లుక్ ఉన్నదో, ముద్దుగా కనబడుతుంది. ఓకే, ఇందులో ఏం లేకున్నా నాకు తెలిసి ఒక 10 డిఫరెంట్ మోడల్స్లో ఉన్న గణపతులు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ గణేష్ కలార్స్లో ఉన్న గణపతులు అన్నీ చూపించేసిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. గణేష్ కలార్స్, కొరుట్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.